చార్మింగ్ హీరో సన్నీ కునాల్ హీరోగా, దేవికా సాహు, ఆశా హీరోయిన్లుగా నిర్మాత కుశాల్ రాజు, దర్శకుడు సంగ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందించిన రోహిణి మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాటలు, ట్రైలర్ ను ఆవిష్కరించిన ముఖ్య అతిథులు టీఎఫ్సీసీ అధ్యక్షులు దామోదర ప్రసాద్, నిర్మాత చదలవాడ శ్రీనివాస్, హీరో కృష్ణసాయి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దాసరి వెంకటరామన్ అన్న గారు అసలు ఇలాంటి ఇంత అద్భుతమైన పాటలు ఇస్తాడు అనుకోలేదు. అంటే అతనితో మాట్లాడినప్పుడు మామూలుగా ఉంటుంది, అసలు ఆ కలం బట్టి రాస్తే ఒక్కొక్క పాట చాలా అద్భుతంగా రాశారు. అన్న థ్యాంక్స్, మా సినిమాకు మంచి చనిపోయారు మీరు. తర్వాత ఈ సినిమా హీరో సన్నీ ఫిజిక్ బాడీ అవి చూశారు కదా, చాలా అద్భుతంగా. అంటే నేను మార్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్ని, ఊరికే తీసుకోలేదంటే ఇంతకుముందు నేనే హీరో చేసేవాడిని. ఇప్పుడు అంతా హీరో చేస్తే బాగుండదు, ఫాదర్, బ్రదర్, ఇన్స్పెక్టర్ ఇలాంటివి చేస్తే బాగుంటుందని కొంచెం పక్కకు వచ్చాను డైరెక్షన్ చేస్తూ. ఆ టైంలో అంటే నేను అనుకునే ఒక హార్స్, ఒక గుర్రం లాంటి హీరో కావాలి. మంచి ఫైట్స్ కానీ ఇవి కానీ చేయాలంటే ఒక కథలో మంచి లీనమైపోయి చేయాలంటే చేసే వ్యక్తి కోసం వెతుకుతున్న టైంలో వీరారెడ్డి ఒక షూటింగ్కి అన్నను వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. చాలా సంతోషం. ఈ స్టేజ్ మీద నేను కూడా భాగం అవడం అనేది. నాకు నిజంగా నువ్వు డైరెక్టర్ అని తెలియదు అయ్యా. ఆయన సినిమా కొడుకు అని చెప్పి ఆయన పిలిచాడు, వచ్చాను కానీ ఇక్కడికి వచ్చినాక నువ్వు డైరెక్టర్ అని తెలిసింది. బట్ ఎనీవేస్, ఇక్కడ ప్రొడ్యూసర్ గారి ఇద్దరు పిల్లలు, ఒకరు ప్రొడ్యూసర్, ఒకరు హీరో. డైరెక్టర్ గారు కొడుకేమో ఆరంగేట డిఓపి. మొత్తం వారసత్వం అంతా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో దించారు వీళ్ళు. సో అంటే వాళ్ళు కూడా ఎన్ని ఏళ్ళు నుంచి ఉన్నారు. సో డెఫినెట్ గా పిల్లలు కూడా ఆ బాట పడతారు. ఇప్పుడు సోదర్ గారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏదో ఉండదు, ఆడిన సినిమా అనేది ఎప్పుడు పెద్ద సినిమా అవుతుందని నా ఫీలింగ్. పోయిన వారం పెద్ద సినిమాలు అంటే బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు ఒక 2-3 రిలీజ్ అవుతాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయిన లిటిల్ హార్ట్స్ అనేది ఏంటో ప్రూవ్ చేసింది. ఎందుకంటే కంటెంట్ కాబట్టి. కంటెంట్ బాగుంటే ఏ సినిమానా ఆడుతుంది. బేసిక్గా చిన్న సినిమాలు అంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమాల్లో వచ్చిన వాళ్ళే పెద్ద హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ రోజున ఉన్నట్టు సో కాల్డ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసింది చిన్న సినిమాతోనే. సో అట్లాగే మీ ఇద్దరికి కూడా, మీ ముగ్గురికి, మీ వారసుల ముగ్గురికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అట్లాగే సంగ కుమార్ హీరో చేసి డైరెక్టర్ అయ్యానన్నాడు. ఇంకొన్ని ఆపేదాను మరి అలా అలర్లాగా తయారవ్వకు. बहुत ही बड़ा अपॉर्चुनिटी मिला है, मेरा पहला मूवी है एंड थैंक्स टू संगा जी एंड अभी बहुत सपोर्ट किए मुझे और मूवी मुझे बहुत ही अच्छा लगा. आप लोग भी प्लीज देखिएगा, मूवी बहुत ही अच्छा लगेगा. गाना इतना अच्छा है तो मूवी भी अच्छा रहेगा ना. सो थैंक यू संगा जी फॉर गिविंग मी दिस प्लेटफॉर्म. థ్యాంక్ యూ టు ఆల్. సో చూసారు కదా, సాంగ్స్ చూసారు, సో బాగున్నాయి. సో దీంట్లో నేను ఎలా యాక్టింగ్ చేశాను, నా యాక్టింగ్ ఎలా ఉంది, కునాల్ గారి యాక్టింగ్, సో దేవిక యాక్టింగ్ ఎలా ఉంది అన్నది మీరు అందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడాలనేసి కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన సంగ కుమార్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీకి ముందు మేము ఎంత కష్టపడ్డాం అనేది షూట్ అయ్యేటప్పుడు మాకు తెలుసు. అండ్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి దీనికి అభి డిఓపి, దీనికి డిఓపి అన్నమాట. సో అతను ఒక్కొక్క షూట్ చేసేటప్పుడు ఏదైనా ఒక యాంగిల్ సరిగా రాకపోయినా, లైట్ సరిగా రాకపోయినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా